కాశీపేట మండలం మల్కాపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వల్కచిలకయ్యకు మద్దతుగా శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన డీసీసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్. డీసీసీ అధ్యక్షులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రాళ్లవాగు కాలువ, డ్రైనేజీ సమస్య, రోడ్లు, ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా కాశీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్న ప్రదీప్ గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మా మండల పార్టీ అధ్యక్షులు బలపరుస్తున్నటువంటి చిలకయ్య గారు, వారి ఎన్నికల ప్రచార భాగంగా వీడికి రావడం జరిగింది. మీ అందరికీ ఒకటే కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక శాసనసభ్యులు గారు ప్రదీప్ గారు, నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి నన్ను పిలవడం జరిగింది. ఎన్నికలకు ప్రజలకు రావాలని చివరి మూమెంట్లో నేను రావడం జరుగుతున్నది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, చాలా మంది చాలా రకాలుగా మనదానిలో కొన్న భిన్నాభిప్రాయాలు తీసుకొచ్చేసి వ్యక్తిగత లాభాల కోసం కొంతమంది క్యాండిడేట్లను నిలబెట్టి ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఏది ఏమైనా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏది ఏమైనా ఒకరైతే చెప్పదలుచుకున్నామమ్మా. కాంగ్రెస్ పార్టీ గతంలో గౌరవనీయులు ప్రేమసారావు గారి మిస్సెస్ సురేఖ ప్రేమసారావు గారు అధ్యక్షుడిగా ఉండే వారిని తీసేసి నాకు ఇవ్వడం జరిగింది అధ్యక్షుడిగా. అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారికి రావడం జరిగింది. మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాం, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఎవరికి లేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో వినోద్ గారు ఎమ్మెల్యే గారు వారి ఈ కాశీపేట అభివృద్ధి కోసం ఇలా రోడ్లే కానివ్వండి, కాలువలే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయానికే కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చేయడం కోసం వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఢిల్లీలో ఓట్ చోరీ మీద ధర్నా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వారు ఢిల్లీ పోవడం జరిగింది. వారు ఢిల్లీ పోయేటప్పుడు నాకు ఒకటే ఫోన్ చేసి చెప్పాలి, రణేంద్ర రెడ్డి గారు మీరు జిల్లా అధ్యక్షులు అయింది కదా, మా కాశీపేట మండల అధ్యక్షులతో సంప్రదించి మల్కాపల్లి గ్రామ పంచాయతీలో నేను మాట ఇవ్వడం జరిగింది. నేను వస్తా చెప్పినా నేను రాలేకపోతున్నా కాబట్టి మీరు వెళ్ళి నా తరఫున మీరు ప్రచారం చేయాలని వారు చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యులు, స్థానిక మండల అధ్యక్షులు చెప్పడం వల్ల ఇది రావడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, అభివృద్ధిలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుందో ప్రతి ఒక్క పథకాన్ని మీకు అందించే విధంగా మా శాసనసభ్యులు వినోద్ గారు మీ ఇంట్లో ఉండి పనిచేస్తారని, అదే కాకుండా రెండో దఫా జనవరి చివరి వారంలో వచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏవైతున్నాయో ఈ గ్రామ పంచాయతీకి సుమారుగా 50 నుండి 100 ఇల్లు ఇచ్చే విధంగా వినోద్ గారు కానివ్వండి, ఎవరైతే గరీబుల్లో వాళ్ళకి ఇచ్చే విధంగా వినోద్ గారు చెప్పడం జరిగింది. వారి మాటగా ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారి ఆదేశానుసారం మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా చాలా మంది ఎన్నికలలో మీకు స్థానికంగా ఉండి మీకు పనిచేసేటువంటి వ్యక్తులను గవర్నమెంట్
వినోద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వినోద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి తప్పకుండా వారు సూచించిన వేడి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వీరి సర్పంచ్ ఓటు గుర్తు ఓటేసి భారీ బడ్జెట్లో గెలిపించాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.